మీనాక్షి నటరాజన్ గారిది రాజ్యసభ నామినేషన్ తిరస్కారం జరిగింది. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు నిన్న మా ముఖ్యమంత్రి గారు ప్రస్తావించినట్టుగా ఓట్ చోరీ తర్వాత సీట్ చోరీకి పాల్పడుతుంది బీజేపీ. ఎందుకనంటే వాళ్ళు ఏదైతే తిరస్కరించినటువంటి దానికి గలటువంటి కారణం బీజేపీ చెప్పింది ఏంటిది, మీనాక్షి నటరాజన్ గారి మీద ఈడనంట తెలంగాణలో క్రిమినల్ కేసు రిజిస్టర్ అయి ఉంటున్నటువంటి దాన్ని దాచిపెట్టి అఫిడవిట్లో పెట్టలేదు కాబట్టి తీసేసినాం, తిరస్కరించినాం అని చెప్తారు. నేను బీజేపీ వాళ్ళని ఏం అడుగుతున్నానంటే, ఎవడన్నా ఈ భూ ప్రపంచం మీద ఈడనే కాదు మీ అన్ని రాష్ట్రాలలోకించి కూడా తెచ్చుకోండి, మీనాక్షి నటరాజన్ గారి మీద ఎఫ్ఐఆర్ అయినటువంటి ఒక క్రిమినల్ కేసుని తీసుకొచ్చి నంబర్ చూపెట్టాలి. ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ లాగ్ ఏంటిది అని అంటే, నీ మీదైనా నా మీదైనా నీ మీదైనా ఎవరి మీదైనా కూడా ప్రైవేట్ కంప్లైంట్ చేయాలి అని చెప్పి కోర్టును ఆశ్రయించేటటువంటి వెసులుబాటు ఎవరికైనా ఉంటుంది, ఏ ఇండివిజువల్కైనా. నేను నీ మీద కూడా పోయి ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో చెప్తా, కోర్టు ఆయన పోలీస్ స్టేషన్ ఆయన మీద కేసు చేస్తలేరు, ఈయన మీద కేసు చేయాలని చెప్పి చెప్తా. అసలు కేసు చేసేటటువంటి లాయక్ ఉంటున్నటువంటి కంప్లైంటా కాదని చెప్పి కోర్టు పరిశీలిస్తుంది. పరిశీలించడం అని అంటే కాగ్నిజెన్స్ అని అంటాం. సో ఆ కాగ్నిజెన్స్ అనేటటువంటి వ్యవహారం అసలు ఇది కేసు చేసేదా కాదా అనేటటువంటి యొక్క అంశం ఉంటున్నటువంటి దాన్ని ఆ నంబర్ మీరు మెన్షన్ చేయలేదని చెప్పి ఈరోజు బీజేపీ మాట్లాడుతూ ఉంది. అది క్రిమినల్ కంప్లైంట్ అయినట్ట, మరి దాన్ని ఎట్లా మెన్షన్ చేస్తారు? అది వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళ వకీళ్ళకు కూడా తెలుసు, ఎందుకంటే చట్టం చదువుకున్న బేసిక్స్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఏంటిది అని అంటే, అక్కడ ఉంటున్నటువంటివి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ మాట వింటలేరు. రాజ్యసభ మీనాక్షి నటరాజన్ గారికి అవుతుంది కాబట్టి దీన్ని ఎట్లనైనా ఆపాలని చెప్పి ఏదో కుంటి సాగుతోటి తిరస్కరించేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ప్రధానంగా కేంద్ర మంత్రి కూడా మాట్లాడారు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మాకు అసలు అక్కడ కేసులు అనే విషయం మాకు తెలియదని మాట్లాడారు. మీ మీద ఆడోడ బుర్ర తక్కువడు. ఎందుకనంటే ప్రజలు కూడా బుర్ర తక్కువని అనుకుంటే కష్టం కదా. ప్రపంచంలో ఎవరైనా కూడా ఎవరి మీద అయినా ఫిర్యాదు చేసినటువంటిది మొత్తం కూడా ఈరోజు ఉన్నటువంటి సామాజిక మాధ్యమంలో బయటకు వచ్చేటటువంటి అంశమే. మరీ ముఖ్యంగా నేను నీ గురించి కంప్లైంట్ ఇచ్చినా అని అంటే, నేను నీ గురించి ఏడా ప్రస్తావన వచ్చినా నేను పోయి దాన్ని ఏమంటారు చెప్తూనే ఉంటాం, అవునా కదా, అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. దానికి కాంగ్రెస్ పార్టీకి ఇంకో దాన్ని ముడిపెట్టాల్సిన అవసరం ఏమో. నేను అంటున్నా మీ బీజేపీ వాళ్ళే అడ్డం పడ్డారు అని అంటున్నా, తెలంగాణకేంచి మీ బీజేపీ వాళ్ళే చెప్పిరా నేను అంటున్నా. సామారామన్ రెడ్డి అదే మీడియా చైర్మన్ నేను చెప్తున్నా, మీ బీజేపీ వాడే అడ్డుకున్నాడు మీనాక్షి నటరాజన్ గారిది. నేను అంట బండి సంజయ్ అడ్డుకున్నాడు అని కూడా అంట. దీనికి అర్థం ఉంటుందా? అట్లా కాదు కదా, వేగంగా మాట్లాడు కాదు. నువ్వు రిఫరెన్స్ తీసుకున్నటువంటిది అది క్రిమినల్ కంప్లైంటా, ఇది ఒక్కదానికి ఆ కేంద్ర మంత్రి జవాబు చెప్పాలి. నువ్వు చదువుకున్నాడు వేగిట్ అయితే కేంద్ర మంత్రి నేను అంటున్నా, ఎంతసేపు ఏదో రాష్ట్రాల మధ్యలో ఎవరో చెప్పిర్రు అంటే వేగంగా చదువుకున్నాడు మాట్లాడినట్టు కాదు. అసలు మీరు ఏ అంశం మీద తిరస్కరించారు, అది నిజంగా మీనాక్షి నటరాజన్ గారి మీద ఎఫ్ఐఆర్ అయినటువంటి క్రిమినల్ కంప్లైంటా? ఇమీడియట్గా మీలాంటి మేధావులు అడగాల్సింది. ఏం తమాషనా? హిట్లర్ గురించి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యల గురించి పెద్ద ఎత్తున రుమారం ఎందుకు రేగింది? ఆయన 4 గోడల మధ్యలో సీక్రెట్గా మాట్లాడిండా, సీక్రెట్గా రికార్డ్ చేసి బజార్లో గిట్ట ఏమైనా లీక్ చేసిండ్రా? కాదు కదా, బ్రహ్మాండంగా పక్క రాష్ట్రానికి పోయిండి ఒక కాంక్లేవ్లోనే మాట్లాడండి, అది కూడా మీడియాకు సంబంధించినటువంటి అంశం మీదనే. అవును, దుష్టుల పట్ల లేకపోతే కబ్జా కోర్ల పట్ల లేకపోతే ప్రభుత్వ భూములు మా భూములే అనుకునేటోడి పట్ల చెరువులను సర్వనాశనం చేస్తాము, మాకు నచ్చినట్టు వ్యవహరిస్తాం అనేటువంటి పట్ల హిట్లర్ లెక్క నేను కనిపిస్తుంటా అనేటటువంటి ఉద్దేశం వచ్చే విధంగా మాట్లాడిండు. గతంలో అట్లంటే కేసీఆర్ గారు మాట్లాడలేదా? అవినీతికి వ్యతిరేకంగా హిట్లర్ కాదు హిట్లర్ల తాత లెక్క వ్యవహరిస్తాను అన్నాడు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టి నువ్వు హిట్లరే అని చెప్పి గిట్ట అన్నామా? మనిషి మాట్లాడుతున్నటువంటిది ఏ సందర్భంలో మాట్లాడిండు, ఏ ఉద్దేశంతో మాట్లాడిండు అనేది లెక్క. తెలంగాణలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎవడన్నా చెరువు జోలికి పోయినటువంటి దాఖలాలు కనిపించినాయా? బీఆర్ఎస్ హయాంలో 9.5 ఏళ్లలో చెరువు కనిపిస్తే తాతల ఆస్తులు లెక్క కనిపించినాయి. పోయి ఎవడు పడతాడు కబ్జాలు చేసుకున్నాడు, ఎవడు పడతాడు అనుమతులు ఇచ్చినటువంటి వాడికి తెలుసు, కట్టుకున్నటువంటి వాడికి తెలుసు. మనం వచ్చిన తర్వాత ఏం చేసినాం? హైడ్రాని తీసుకొని వచ్చినాం. అసలు హైడ్రా రాగానే ఫస్ట్ కూడా కొట్టింది దేని చెప్పు? మరి ఎవరు, చిన్నోడా పెద్దోడా? ఒక్క నాగార్జున ఎందుకు అవుతాడు? సిడబ్ల్యూసి మెంబర్ అయినటువంటి మా పల్లం రాజు గారిది న్యూస్లు ఇవన్నీ వచ్చినాయి కదా, చిన్న పెద్ద తేడా ఎక్కడ కూడా లేదు. ఎవరినైనా కూడా ఉపేక్షించేది లేనే లేదని చెప్పినాం. ఇంకా మరీ ముఖ్యంగా పేదోళ్ళని అడ్డం పెట్టి కబ్జాలు చేయాలనేటటువంటి ప్రయత్నం ఎవరన్నా చేసినప్పుడు ఆ పేదవాళ్ళకి నిలువు నీడని ఇచ్చేటటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుందని పక్కా ఇల్లు కట్టించి మరి వాళ్ళని అడిగించి ఏమంటారు డిస్ప్లే చేస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డికి నాజీ యూనిఫామ్ ధరించి ట్వీట్లు చేస్తారు ప్రతిపక్షాలు. మరి వాళ్ళ తాత యూనిఫామ్ కేసీఆర్కి ఏమన్నారు ఫస్ట్? ఇప్పుడు హిట్లరు నాజీ పార్టీ అని అంటే, లేకపోతే హిట్లర్ లాంటి భావజాలాలు ఉంటున్నటువంటి వాళ్ళు తెలంగాణలో ఉండనీకి లేదని ప్రస్తావించింది పాపం కేటీఆర్. ఆ పాత వీడియో చూడకంటే ముందు, చూసిన తర్వాత అడుగు. ఇప్పుడు చూడకంటే ముందు ప్రస్తావన మనం అందరం చేస్తాం, చూసిన తర్వాత అడుగు. హిట్లర్ భావజాలాలు ఉంటున్నటువంటి రాష్ట్రంలోకించి తరమాలి అన్నాడు.
ఫస్ట్ నీ ఇంట్లోకి నీ అయ్యతోటి మొదలుపెట్టు. మరి అయ్య కడుపులో పుట్టినటువంటి మీరు మొత్తం కూడా నాజీ భావజాలం వల్లే కదా. నిజం చెప్పాలంటే అంతకంటే ఘోరంగా ఈ రాష్ట్రాన్ని దోసుకుతిన్నటువంటి వాళ్ళు మీరు. కాబట్టి ఈ చిల్లర రాజకీయాలు చేసుడు బంద్ చేసి ఈరోజు మహిళలకి ఏది పిఎం ఉజ్వల్ యోజన కింద గతంలో 2016లో 12 సిలిండర్లు ఇస్తామని చెప్పినోడు, తర్వాత 9 సిలిండర్లకు కుదించిండు, ఇప్పుడు ఎన్ని 4 సిలిండర్లకు కుదించిండు. నీకు దమ్ము ధైర్యం ఉంటే దాని మీద మాట్లాడు. ఇక్కడ ఎంత సిలిండర్ ధరలు పెరిగినా 500కి ఇస్తున్నామా లేదా? మనమైతే మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నామా లేదా? డీజిల్ పెరిగినా ఇంకోటైనా ఆ బరువు మొత్తము సర్కారు మోస్తుంది. ఈరోజు కేంద్రం పెడుతున్నటువంటిది. సామాన్యుడి మీద కష్టం పడకుండా నువ్వెందుకో మాట్లాడవు. నీ ముఖానికి ఇచ్చినోడు కాదు, కొట్లాడినోడు కాదు, నీకేం మరవుతుందా? సరే, గతంలో కేసీఆర్ మాట్లాడిన పక్కన పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆమోదయోగ్యం కాదని అధిష్టానం కొద్దిగా మందలించిందంట, నిజమేనా? అబద్ధం. నువ్వు నిజమేనాను, నేను అబద్ధం అన్న కథం అయిపోయింది. కాక్రోచ్ జనతా పార్టీ గురించి ఏం చెప్తారు? కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటిది ఒక యువతలో మరీ ముఖ్యంగా కొత్త తరంలో ఉంటున్నటువంటి ఒక నైరాశ్యాన్ని, అసమ్మతిని, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ అట్లాంటి డిసెంట్ అంటాం కదా, అసంతృప్తితో కూడినటువంటి యువత ఈ దేశంలో అత్యధికంగా ఉండరు అనేటటువంటి దానికి నిలువెత్తు సాక్ష్యం ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీగా మనం చూడవచ్చు. కానీ దాన్ని కూడా పాకిస్తానీలని, లేకపోతే బంగ్లాదేశీలని, లేకపోతే ఇతర దేశమోళ్ళు అని చెప్పి ఈ యువతని కించపరిచి మాట్లాడుతున్నటువంటి తీరు కేంద్ర సర్కార్ ఏదైతే చేస్తుందో, ఇవన్నీ కూడా ఈ యువతకి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటని రిజిస్టర్ చేసుకోండి బుర్రలలో. సమయం వచ్చినప్పుడు మళ్ళీ తీసి వాళ్ళని దేంతో అయితే బుద్ధి చెప్పాలనుకుంటున్నామో దాంతో బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం వస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకులు కాదు, ఇండి కుటుంబంలో భాగమైన నేతలు, ఆప్ నేతలు, కాంగ్రెస్ సంబంధించిన. పోనీ మరి ప్రజలందరూ బాగానే ఉంటారని అంటున్నావు కదా, మరి కాంగ్రెస్ పార్టీ అని నీ బీజేపీ పార్టీ కంటే ఎక్కువ అసమ్మతి పెరిగిపోయింది అనేది అయితే నువ్వు ఒప్పుకోవాల్సిందే కదా. పోనీ నీ పార్టీ కంటే బలంగానే ప్రతిపక్షాల దిక్కు నిలబడుతున్నటువంటి యువత దేశంలో మొదలైందని అయితే నువ్వు ఒప్పుకోవాల్సిందే కదా నీ మాట ప్రకారం. చలో అట్లనైతే అట్లనే. కానీ నువ్వు ఏ పేరు పెడతావో పెట్టు, ఇండి కూటమి అని అంటావా, నీది ఎన్డీ కూటమి అని అంటావా, లేకపోతే నీది ఎండిపోయిన కూటమి అని అంటావా, ఎండగట్టేటటువంటి ఈ యొక్క విధానం మొదలైందని అంటావా, ఏదన్నా నువ్వు. కానీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకి వ్యతిరేకంగా యువత గలం ఎత్తడం మొదలుపెట్టిండ్రు. దానికి సామాజిక మాధ్యమం ఒక వేదిక తీసుకుండ్రు. నేను ఇంకోటి చెప్తా ఉన్నా, 2014లో అంతకంటే జస్ట్ ఒక ఏడాది ముందు నరేంద్ర మోడీ అనేటోడు ఎవరికి తెలియదు. అట్లాంటిది సామాజిక మాధ్యమంలో విస్తృతమైనటువంటి ప్రచారంతో ఈ దేశానికే ప్రధానమంత్రిని చేసిండ్రు. కేవలం సామాజిక మాధ్యమాలకు ఉంటున్నటువంటి పవర్ అట్లాంటిది. ఈరోజు అదే సామాజిక మాధ్యమంలో బీజేపీని ఓవర్టేక్ చేసి మరి ఈ యొక్క అసమ్మతిని ప్రకటిస్తున్నటువంటి యొక్క దాన్ని మనము రేపొద్దున బీజేపీ యొక్క వైఫల్యాలు కాదు, బీజేపీ యొక్క పతనాన్ని దీంట్లో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అడవులను గుల్లి చేస్తారు, లేకపోతే మీరు అవినీతి మొత్తం చేస్తారు. స్విస్ బ్యాంకులలో 4 రెట్లు 5 రెట్లు నల్లధనాన్ని పెంచి పోషిస్తారు, పెట్రోల్ డీజిల్లని పెంచుతారు, సబ్సిడీ సిలిండర్లని తగ్గిస్తారు. ఏం తమాషాలా? ధరలు పెరిగిపోతుంటే ఒక్కడు మాట్లాడతలేడు. ధరలు కులాలతోటి, మతాలతోటి, ప్రాంతాలతోటి ఏమైనా సంబంధం ఉందా? అరే పొట్ట కోసం పిల్లల కడుపు నింపాలనేటటువంటి తాపత్రయం ఉన్న తల్లిదండ్రుల వెన్ను మీదకెంత అంతా ఉన్నారు. దీని గురించి మాట్లాడుండ్రి. పేదోడు పొట్ట కొట్టినోడు బాగుపడేట అవ్వలేడు. ఈరోజు నరేంద్ర మోడీ గారికి కూడా భవిష్యత్తులో నేను చెప్తున్నా, పేదోళ్ళ జోలికి పోయినరు, వాళ్ళ పొట్ట కొట్టేటటువంటి జరిగేటటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని సాగనంపుడు మాత్రం ఖచ్చితం. బీజేపీ తెలంగాణ ఒంటరిగా పోటీ చేస్తే ఇండియా కూటమిలోకి ఎక్కడి నుంచి బీఆర్ఎస్ ఆహ్వానిస్తారు? వాళ్ళు అంటే ఒంటరిగా కేట నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు బీజేపీ పొత్తుంటుందని ఇప్పుడు దాకా ఆరోపణలు చేస్తారు, బీఆర్ఎస్ బీజేపీ పొత్తుంటుందని. బీజేపీ సొంతంగా పోటీ చేస్తుంటారు అంటే పొత్తుంటుందని మేము ఎప్పుడు అనలే. వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పన్నాం. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నాం. పొత్తు ఏముంటారు, ఒక్కరే ఉన్నా కూడా. ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎన్నికలు అయినాయి, బీజేపీ సపరేట్ చేసింది, బీఆర్ఎస్ సపరేట్ చేసింది. కానీ నీకు తెలుసు మనందరికీ తెలుసు, బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకొని బీజేపీని బలపరిచి 8 ఎంపీలను ఇచ్చిండని విశ్వ ప్రయత్నం. వీళ్ళిద్దరికి కూడా కామన్ టార్గెట్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంటుంది. కాంగ్రెస్ ఉండొద్దని బీజేపీ వాడికి. ఎందుకనంటే దేశం మొత్తం కూడా కాంగ్రెస్ని తీసేసుకుంటూ రావాలనేటటువంటి కుటిల రాజకీయాలు చేస్తున్న బీజేపీకి తెలంగాణలో మళ్ళీ పూర్వ వైభవం వచ్చి ఇది దేశవ్యాప్తంగా మళ్ళీ పాకే ప్రమాదం ఉంది. కాబట్టి ఇద్దరిని కలుపుకొని తర్వాత అనకొండ లెక్క ఈ బీజేపీ వాడు బీఆర్ఎస్ని మింగుతుంది, అది వేరే సంగతి. కానీ ఫస్ట్ ఒక సోపత్ చేసేసుకొని కాంగ్రెస్కి కథం పట్టియాలని. కానీ తెలంగాణ ప్రజలు చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు. గతంలో కేసీఆర్ సోనియా గాంధీకి హామీ కూడా ఇచ్చారు. కాబట్టి ఇండియా కూటమిలోకి అవసరం వస్తే బీఆర్ఎస్ని మీరు ఆహ్వానిస్తారా? మేము ఒకటే అంటున్నాం, ఆహ్వానించేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉర్రా? నువ్వు చెప్పు.
ఆహ్వానించేటటువంటి పరిస్థితుల్లో ఇంకోతోటి కలిసి పోతున్నటువంటి పార్టీని మేమెందుకు ఆహ్వానించుకుంటాం, మాకేం అవసరం. ఇదే ఇండియా కూటమిలో వచ్చేది ఉంటే ఆనాడే కేసీఆర్ వచ్చి జాయిన్ అయ్యేటోడు, జాయిన్ కాలే కదా. ఆ రోజు సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు అందరికి ఆహ్వానం పంచినప్పుడు నువ్వు రాలేదు. మళ్ళీ నీటి కాడికి వచ్చి ఆహ్వానించేటటువంటి పరిస్థితి కానీ అంత స్థాయి కానీ నీ పార్టీకి ఈరోజు తెలంగాణలో ఏం లేదు. అసలే నీ జాతీయ పార్టీ.